హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. అంబటి అతి తెలివితో అర్థం పర్థం లేని మాటలు, గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్. విషయం ఏంటి అంటే, నిన్న టీడీపీ యాక్టివిస్ట్ అయినటువంటి చేబ్రోలు కిరణ్ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఆ వ్యాఖ్యలు ఏ ఒక్కడు కూడా, మనిషి అనేవాడు ఏ ఒక్కడు సమర్థించడు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆ కిరణ్ అనే వ్యక్తే క్షమాపణలు చెప్పాడు, వీడియో రిలీజ్ చేశాడు. సరే, ఏమి చేసినా తప్పే కాబట్టి, అది క్షమించరాని తప్పు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంది, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ కానీ ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులను తిట్టినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను తిట్టినా, లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాళ్ళని తిట్టినా, ఎవరిని తిట్టినా తప్పే కాబట్టి ఈ విధంగా వ్యవహరించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును బట్టి అర్థం చేసుకోవాలి. దీనికి మరి డిఫెండ్ చేసుకోవాలిగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎవరు మాట్లాడినా, ఎంత హేళన చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడినా కానీ చక్కగా నవ్వుకుంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వితిన్ అవర్స్ అతను మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అయితే మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు, మీకు తెలుసు కదా, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేదేమన్నా, మంచి వాక్చాతుర్యం గల నాయకుడు. సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన కూడా ఏ రకంగా మాట్లాడారని మీకు నేను చూపించి వినిపిస్తాను. సో ఆ తర్వాత మనం దాని గురించి విశ్లేషించుకుందాం. సో ముందుగా అంబటి రాంబాబు మాటలు విందాం. చివరికి నిన్న భారతి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, వారి సతీమణిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ విషయం నేను చెప్పలేదు. మరి ఏమిటయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెలుకోవచ్చు, డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీద పడుతుందని ఒక డ్రామా. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని తిట్టారు, అది నేను నోటితో చెప్పలేనన్నారు. అంతవరకు కరెక్ట్, బాగుంది. ఎందుకంటే అది అసలు ఏ ఒక్కరు కూడా టాలరేట్ చేయరు, అంత దారుణంగా మాట్లాడారు. ఆ పదాలు అలా ఉన్నాయి, అంతవరకు బాగుంది. కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ అంటే అని చెప్పేసి అంటూ ఏమన్నారు ఇప్పుడు చూడండి. అరెస్ట్ చేశామని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు, మళ్ళీ బియ్యం ఇప్పిస్తున్నారు, ఏదో మనకు తెలియదు. అంతా ఒక పెద్ద డ్రామా. రేపు పొద్దున్న ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఏబిఎల్లో, వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిడితే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, డ్యామేజ్ కంట్రోల్ అని చెప్పేసి. చూసారా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి, ఆయన సతీమణి గురించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు అని చెప్పేసి పబ్లిసిటీ కోసం, వాళ్ళ యొక్క ఛానల్లో ఎలివేట్ చేసుకోవడం కోసం ఆ విధంగా చేస్తున్నారు. ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ అరెస్ట్ చేయటం అనేది జరిగింది కదా. సరే, ఒకవేళ జరగకపోతే ఏమని మాట్లాడేవాళ్ళు కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంత జరిగి ఈ విధంగా అరెస్ట్ చేస్తేనే వితిన్ అవర్స్లో ఈ విధమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయలేదు అనుకుందాం, అనుకోకపోతే అట్లా అనుకుంటే ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఏమంటారు తెలుసా, ఇదిగో ఇంత దారుణంగా మాట్లాడాడు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, కనీసం ఒక్కళ్ళైనా రియాక్షన్ ఇచ్చారా? ఒక్కళ్ళైనా సరే దాన్ని ఖండించారా? చర్యలు తీసుకున్నారా? అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి అదే బోరగడ్డ అనిల్నో, లేకపోతే ఇంకొకరినో పోసాని కృష్ణమురళినో, వల్లభనేని వంశీనో, వాళ్ళనైతే ఆ ప్రకారంగా చేశారు. మరి ఇతను చేసిన దాన్ని ఎందుకని మీరు ఆ విధంగా మరి ఖండించకుండా ఉన్నారు అని చెప్పేసి అంటారుగా. సో ఇప్పుడు అంటే ఈ రెండు రకాల్లో అరెస్ట్ చేసినా తప్పే, అరెస్ట్ చేయకపోయినా తప్పే అన్నట్లుగా అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. సో అంటే ఇక్కడ ఏం చేయాలి అంబటి రాంబాబు గారు చెప్పాలిక. మరి అటువంటి తెలివితేటలు ఉన్న అంబటి రాంబాబు గారు పదే ఈ తెలివితేటలన్నీ కూడా ఆయన ప్రజా సేవకు ఉపయోగించవచ్చుగా. మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చేసి మీడియా ముఖంగా అనేక రకాలుగా మాట్లాడతా ఏదో కౌంటర్లు వేయాలనుకుంటున్న వ్యక్తికి ఈ చిత్తశుద్ధి ఏదో ప్రజల పట్ల ఉంటే మంచి నాయకుడిగా ఎదుగుతారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆడుతున్నారంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇప్పుడు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన దాన్ని కూడా డ్రామా అంటున్నారు అంటే ఏం చెప్పాలిక? ఇప్పుడు ఇదే సంభాషణ ఇప్పుడు ఆ ఐటీడీపీ కార్యకర్త అతను చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి
సరే అతను మాట్లాడింది ముమ్మడికి తప్పే అన్నమాట ఏ ఒక్కరిని అడిగినా కానీ అంటారు. కానీ ఏ ఒక్కరు సమర్థించరు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇప్పుడు అతను బండబూతులు తిడుతున్నారు. ఇమీడియట్గా అన్ని అరెస్ట్ చేయటమే కాదు ఇంకా తీవ్రంగా పరిణామాలు ఉండాలి అని కూడా కోరుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి వైసీపీ నాయకుల పట్ల ఎవరైనా వ్యవహరించారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఇంకా కింద సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళు ఎప్పుడైనా సరే ఏ ఒక్కరైనా సరే ఇట్లా మాట్లాడినప్పుడు మితిమీరి ఏ ఒక్కరు దాన్ని ఖండించడం లేకపోతే ఇదే అంబటి రాంబాబు ఎక్కడ మాట్లాడలేదే. అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఏది పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినప్పుడు అదిగో అలా మాట్లాడంటే ఎలా మాట్లాడాడంట పోసాని కృష్ణమురళి మాట్లాడేది ఏమైనా సరే సమర్థించేదా? ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నాం అన్నమాట. మరలా చేబ్రోలు కిరణ్ మాట్లాడింది ముమ్మాటికి తప్పే. అలాగే పోసాని కృష్ణమురళి మాట్లాడింది, వల్లభనేని వంశీ మాట్లాడింది, బోరగడ్డ అనిల్ మాట్లాడింది. బోరగడ్డ అనిల్ అదేమిటి అంటే ఇప్పుడు ఇతను తెలుగుదేశం పార్టీ ఇది ఐటీడీపీ కార్యకర్త, బోరగడ్డ అనిల్ వైసీపీ కాదు కదా అని అంటారేమో. ఇదే బోరగడ్డ వైసీపీ కానప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు అని చెప్పేసి అని, లేకపోతే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే వీరాభిమానం అని చెప్పేసి ఇట్లాంటివన్నీ పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మరి పోలీసులు ఎందుకని చర్యలు తీసుకోవాలా? ఎవడు పడితే ఆడు నాకు జగన్మోహన్ రెడ్డి బంధువే అని చెప్పేసి ఇష్టారీతికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాటల దాడి, భౌతిక దాడి, దందాలకి పాల్పడవచ్చా? అంటే ప్రభుత్వం చోద్యం చూస్తా గుర్తుంటుందా? మరి అప్పుడు బోరగడ్డ అనిల్ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇక్కడేమో చర్యలు తీసుకుంటే డ్రామా, అప్పుడేమో చర్యలు తీసుకోకపోతే మరి దాన్ని ఏమనాలో అర్థం కావట్లా. ఈ అర్థం కావట్లే అనే పదం ఎక్కువగా అంబటి రాంబాబు వాడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఈయన మాట్లాడేది మరి ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఏంటో ప్రజలే అర్థం చేసుకోవాలి. సో పదే పదే ఇదే విషయాన్ని ఇదిగో డ్రామాలు ఆడుతున్నారు అంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే అరెస్ట్ చేయలేదు, చేస్తే డ్రామాలు ఆడుతున్నారనే ఉద్దేశంతోనే అప్పుడు అరెస్ట్ చేయలేదని చెప్పుకుంటారేమో బహుశా. అదేమిటంటే ఇట్లా డ్రామాలు ఆడుతున్నారని అంటారని. సో ఆ విధంగా ఒక మాజీ మంత్రి అండి అంబటి రాంబాబు గారు అదేమిటి అంటే నేను 89లో ఎమ్మెల్యేనయ్యానంటాం కాదు, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతున్నారో అనేది కొంచెం కాన్షియస్గా ఉండి మాట్లాడాలిగా. సో ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయటం కూడా డ్రామా అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. సో ఇక దాని తర్వాత గోరంట్ల మాధవ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. మా గోరంట్ల మాధవ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది, ఆ గోరంట్ల మాధవ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన కూడా ఒక మాజీ ఎంపీ. పైగా ఎవరైనా సరే ఆ రకంగా చేస్తే పర్వాలేదేమో కానీ గోరంట్ల మాధవ్కు మాత్రం చేయకూడదు. ఏం చేయకూడదు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక ఆ తర్వాత గోరంట్ల మాధవ్ ఈయన మాజీ ఎంపీ కదా. ఈయన నిన్న ఎట్లా చేశాడు ఏంటి, చేబ్రోలు కిరణ్ అరెస్టు చేసి ఆయన తీసుకెళ్తా ఉంటే ఎస్పీ కార్యాలయానికి మరి ఈయన చేసిన వ్యవహారం అయితే ఎవరైనా చేయొచ్చు కానీ ఈయన ఎందుకు చేయకూడదంటే ఈయన ఒక మాజీ సీఏ. ఈ మాజీ సీఏ అయి ఉండి పోలీసుల నిబంధనలు ఎలా ఉంటాయో తెలీదా, ఏ విధంగా వ్యవహరించాలో తెలీదా? అటువంటి వ్యక్తి అక్కడ దాడికి పాల్పడ్డాడు. అది మనం తర్వాత మాట్లాడడం. దాని రోజు ముందే మరి ఈయనకి యాదృచ్ఛికమో మరి ఈయనకి టైం బాగోకో కానీ ఈయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో ఒకసారి వినండి ముందు. మనం ఒకసారి గమనిస్తే ఆడలకు అక్క కాదు, మోళ్లకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వారికి జడ్ కేటగిరీని ఇచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. విన్నారు కదా ఇక్కడ ఏమన్నాడు ఆయన? లోకేష్ గారిని ఉద్దేశించి Z+ కేటగిరీ సెక్యూరిటీ గురించి ఎందుకు వచ్చింది మొన్న రాప్తాడులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి 1100 మంది పోలీసులు పెట్టామని చెప్పేసి అనిత గారు అంటున్నారు. సో ఈ సందర్భంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత భద్రత ఇవ్వలేదు, ఎందుకని సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయారు, హెలిప్యాడ్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చింది, దాన్ని ఎందుకు అరకట్టలేకపోయారని అంటూ లోకేష్ గారి గురించి మాట్లాడారు. ఏమన్నా అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఆయన భద్రత గురించి, ఆ భద్రత వైఫల్యాల గురించో వాటి గురించి మాట్లాడాలి. ఇక్కడ లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళకి అక్క కాదు, మగవాళ్ళకి బావ కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అంటే ఈయన విజ్ఞత ఏంటో అర్థం చేసుకోండి. సో ఈ విధంగా ఈయన వ్యవహరించడం అంటే ఎంతటి దౌర్భాగ్యం అండి. ఇక ఆ తర్వాత ఆ చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ గోరంట్ల మాధవ్ ఏం చేశాడో ఒకసారి చూడండి.
తెచ్చుకుందే చూశారు కదా, ఈయన ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఎవరికి లేనంత ఆవేశం ఆయనకి వచ్చింది. మరి వాళ్ళ నాయకుడు నన్ను సరే రావడం తప్పేం కాదు, ఏ ఒక్కరు కూడా దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కూడా ఈయన వెళ్ళి ఆయన పైన దాడికి ప్రయత్నించడం, అక్కడ ఉన్న పోలీసులు పదే పదే ఎంత నివారించినా వాళ్ళని కూడా తోసేసుకుంటూ వెళ్ళటం, ఒక ఎస్ఐ సొక్కాయ పట్టుకొని లాగేయటం, ఈ విధంగా వాళ్ళు అప్పటికి పోనీలే పాపం ఎక్స్ సిఐ కదా అనే ఉద్దేశం మీద, ఎక్స్ ఎంపీ అనే గౌరవంతో వీళ్ళనంతవరకు సార్ అది కరెక్ట్ కాదని చెప్పేసి అన్నా కానీ అసలు ఆగట్లా. అంతవరకే కాకుండా వెళ్ళి ఈయన కారు తీసుకెళ్ళి పోలీసు వెహికల్కి అడ్డం పెట్టేసి ఇదంతా రాద్ధాంతం చేసిన తర్వాత మరలా ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఈ పోలీసులకు కూడా సైడ్ ఇవ్వకుండా అలా స్లోగా వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఈ పోలీసులు ఎంత హార్న్ కొట్టినా కానీ సైడ్ కూడా ఇవ్వకుండా ఉండటం, ఇంతటి ఓవర్ యాక్షన్ అవసరమా? పైగా ఆయన మాజీ పోలీస్ అధికారే కదా. ఒక పోలీసుకి ఏ విధంగా ఇబ్బందులు కలిగించకూడదు, విఘాతం కలిగించకూడదు అని మినిమం కామన్ సెన్స్ లేదా? పైగా మాజీ ఎంపీ ఆయన. సో ఆయన చరిత్ర గతంలో ఏమేం చేశాడు ఏంటి ఆ వీడియోల పరంగా అవన్నీ మాట్లాడితే దానికంటే దౌర్భాగ్యం ఏముండదు. పైగా ఇప్పటి వరకు ఎవరూ రియాక్ట్ అవనంత ఒక సామాన్య కార్యకర్త రియాక్ట్ అవుతారు చూసారా? మామూలుగా ఎవరికైనా సరే ఆవేశం వస్తే వాళ్ళ నాయకుడికి సంబంధించి ఎవరైనా మాట్లాడితే ఆ రకంగా ఒక మాజీ ఎంపీ అయ్యుండి ఏదో రోడ్ సైడ్ వ్యక్తిలాగా వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోతున్నాడు కొట్టేస్తానికి. ఒకవేళ అక్కడ ఒక పోలీస్ అధికారి లాగోడు పీకాడు అనుకోండి, కొట్టాడు, ఇంకో పోలీస్ అధికారి కూడా చెంప మీద కొట్టారన్నట్లుగా వార్తలు వచ్చినా ఎంతవరకు వాస్తవం తెలీదు, ఆధారాలు మన దగ్గర లేవు కాబట్టి పర్ఫెక్ట్గా చెప్పలేం. కానీ నిజంగా పోలీస్ అధికారి ఎవరైనా చేంజ్ చేసుకుంటే గోరంట్ల మాధవ్ పరిస్థితి ఏంటి అక్కడ? సో ఇప్పుడు అది కాకుండా కేసు నమోదయ్యింది, ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలిగా 24 అవర్స్లో. సో దీనికి సంబంధించి కూడా అంబటి రాంబాబు అంటున్నాడు, మా గోరంట్ల మాధవ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి? ఎక్కడ ఉంటారు పోలీసు అదుపులో ఉంచుతారు. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఉంచారో లేకపోతే పక్కన వేరే అరుణాచలపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఎక్కడో సాటు ఉన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతే 24 అవర్స్లో అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. సో ఆ ప్రకారంగా గోరంట్ల మాధవ్ మరి ఏమనుకుని మాట్లాడుతున్నాడు, ఏం వ్యవహరిస్తున్నాడు? మరి వీళ్ళు ఎంత ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక్కడ గమనించవలసిన కీలక అంశం, ప్రభుత్వం ఎవరిదండి? కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఒక వైసీపీ మాజీ ఎంపీ ఆ రకంగా పోలీసుల మీదకి అటాకింగ్ వస్తున్నారు అని అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పరిపాలన? అది అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి ఇప్పుడు గోరంట్ల మాధవ్కి అయితే దానికి తగ్గట్టుగా ఇక్కడ లోకేష్ గారిని చేశాడు చూసారా కామెంట్స్? ఇవి ఏమన్నా సామాన్యమైన కామెంట్సా? ఏది ఉపేక్షించేది కాదు, అది చేబ్రోలు కిరణ్ది సమర్థించేది కాదు, ఇవి బోరగడ్డ అనిల్ మాట్లాడింది సహించేది కాదు, పోసాని కృష్ణమురళి కానీ వల్లభనేని వంశీ కానీ ఇట్లాంటి యదవలందరూ తయారైపోయి మీడియా ముఖంగా వచ్చేసి వాళ్ళ హోదాలను స్థాయిలను మర్చిపోయి ఇష్టానురీతిగా వ్యవహరించేయటం, పైగా గోరంట్ల మాధవ్ లాంటి వాడే వచ్చేసి భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు అంటే ఇక దీనిని బట్టి పోలీసులు ఇంకెంత కఠినంగా ఉండాలి అనేది కూడా మీరే ఆలోచించండి. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అంబటి రాంబాబు అతి తెలివితేటలతో అర్థం లేని మాటలు, గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్లు చేసిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.